అమరావతి పంచాయతీరాజ్ కమిషనరేట్లో సీనియారిటీ లిస్ట్ రివ్యూ అంశం కలకలం రేపుతోంది. ఒక ఉద్యోగికి ప్రమోషన్ కోసం హైకోర్టు ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా రివ్యూ చేయాలనడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, ఈ పంచాయతీరాజ్ కమిషనరేట్లో సీనియారిటీ పంచాయతీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పంచాయతీరాజ్ కమిషనరేట్ లో సీనియారిటీ లిస్ట్ కు సంబంధించి ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నట్లుగా మనకు సమాచారం ఉందని. ఒక ఉద్యోగి ప్రమోషన్ కోసం ఓవరాల్ గా 21 ఏళ్ల క్రితం సెటిల్ అయిన కోర్టులో సెటిల్ అయిన ప్రమోషన్ లిస్ట్ ను మళ్లీ రివ్యూ చేసే దిశగా ఉన్నతాధికారులు కమిషనరేట్ కు సంబంధించిన ఉన్నతాధికారులు కసరత్తులు చేస్తున్నట్లుగా ఉద్యోగులకు సమాచారం అందింది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో ఉద్యోగులకు నోటీసులు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో గతంలో ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయాన్ని మళ్లీ ఒక ఉద్యోగి కోసం తిరగదోవడం ఎంతవరకు కరెక్ట్ అనే అభిప్రాయాన్ని ఆందోళనలో ఉద్యోగులందరూ కూడా ఉండడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా సీఎం కి అలాగే పంచాయతీరాజ్ మంత్రికి అవసరమైతే కోర్టులకు కూడా వెళ్లి దీన్ని అడ్డుకునే దిశగా ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక ఉద్యోగి కోసం ఉన్నతాధికారులు ఈ స్థాయిలో కసరత్తులు చేయడం కానీ మొత్తం ఓవరాల్ గా 60 మందిని ఎఫెక్ట్ చేసేలాగా సీనియారిటీ లిస్ట్ ని మళ్ళీ ప్రిపేర్ చేయడం, మళ్ళీ సమీక్షించడం అనేది సరికాదు అనేది అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి 1-2 రోజుల్లో కార్యాచరణ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. పిఎంఆర్, థ్యాంక్ యూ.